అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ నమస్కార. దిస్ ఇస్ ప్రియా ప్రణీత్. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అండ్ ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ తీస్తున్నాను. మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో మీకు అందరికీ చూపిస్తామని. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లో మీకు మొత్తం ఒక ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో అని నేను చూపిస్తాను. సో ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంట్లో నేను మమ్మీకి నాకు రైస్, రసం, చికెన్ పకోడీ అండ్ చికెన్ తందూరి కావాలి, ఇంట్లోనే చేసి ఇవ్వండి అని నేను అడిగాను నా న్యూ ఇయర్ బ్లాగ్ కోసం. సో వాళ్ళైతే వాళ్ళ ప్రిపరేషన్స్ అన్నీ ఈవినింగ్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు మా మమ్మీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ చూపిస్తాను నేను, ఓకేనా? 1 సెకండ్. యా మా నువ్వు రెడీ చేసి పెట్టండి, చూపించు నాకు. ఇదేమి చికెన్ పకోడా, ఇది చికెన్ తందూరి. సో తందూరి అండ్ పకోడీ అండ్ ఇక్కడైతే మొత్తం రైస్, రసం అన్నీ రెడీగా ఉన్నాయి. మా మమ్మీని చూపిస్తాను నేను మీకు. మా హాయ్ చెప్పు. హాయ్. సో మాకైతే రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్నీ మా మమ్మీనే రెడీ చేసి పెట్టేస్తుంది ఇంట్లో టేస్టీగా. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్గా నేను చెప్పాలి అంటే మా డాడీ గురించి చెప్పాలి. నేను జస్ట్ నాకు తందూరి కావాలి డాడీ, నా ఇంట్లో చేసిండేదాన్ని మాత్రమే అడిగాను. దానికి మా డాడీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశారు, ఎలా రెడీ చేశారో నేను మొత్తంగా మీకు చూపిస్తాను. చెప్పినట్టు మమ్మీ అయితే చికెన్ పకోడీ చేస్తుంది అండ్ డాడీ అయితే చికెన్ తందూరి చేస్తున్నారు. అండ్ తందూరి ప్రిపరేషన్ మొత్తం డాడీనే చేశారు. అది బార్బిక్యూ టైప్ చేశారు. ఎలా చేశారో నేను చూపిస్తాను మీకు, ఓకేనా? చూసారా మా డాడీ చేసిన బార్బిక్యూ సెటప్? ఇదంతా నేను అడిగానని చేశారు. చూడండి, యమ్మీ యమ్మీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి మా డాడీ. సో నేనైతే తినేసి దాని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. దాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది చాలా బాగుంది అని. లెట్స్ వెయిట్ ఫర్ జస్ట్ ఫర్ 5 minutes, ఓకేనా డాడీ? ఇంకా ఎంతసేపు అవుతుంది? ఓకే. సో నేను చెప్పినట్టు బార్బిక్యూ తందూరి, చికెన్ తందూరి అదైతే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాము. చూసారా, చూడండి కనిపిస్తుందా? జస్ట్ ఇది ఒక్కటే. దాన్ని ఏమంటారు? అదేమంటారో నాకైతే తెలీదు. అండ్ ఇది టేస్ట్ చేస్తున్నాము. డాడీ చూడు ఎట్లుంది. బాగుంది నిజంగా, ఫిష్ చాలా అంటే చాలా బాగుంది. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది. చాలా స్పైసీగా ఉంది, సూపర్. అండ్ ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు డాడీ అండి, నిజంగా. అండ్ ఇది మ్యారినేట్ అంతా చేసింది అయితే మమ్మీ. సో వీళ్ళిద్దరికే క్రెడిట్. మమ్మీ సూపర్. అండ్ మా బాబు ఉన్నాడు, వాడికి ఇస్తాను. వాడి అయితే ఇలాంటి స్పైసీ వాడికి చాలా ఇష్టము. చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతాడో దీనికి. విషు పాపా ఇంకా చిచ్చి, వాడు దేనికి రాడండి, ఒక చికెన్కి తప్ప. ఇదిగోండి. ఎట్లుంది కుట్టిబా? బాగుంది చిచ్చి, బాగుంది. చిచ్చి బాగుంది. కారం. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. అండ్ మేమైతే ఇప్పుడు ఈ ఫస్ట్ చికెన్ బార్బిక్యూ అయితే మేము ఎంజాయ్ చేసేస్తాము. తర్వాత పకోడీకి వెళ్తాము, ఎందుకంటే అది రొటీన్గా తినే టేస్టే కాబట్టి. ఓకేనా, బాయ్. సో ఇప్పటిదాకా మేము చేసుకున్న ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసాము తినేసి. అండ్ ఎలాగన్నా వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి. అండ్ న్యూ ఇయర్కి టైం కూడా అవుతుంది. ఇట్స్ 12 o'clock ఆల్రెడీ.
సో కేక్ కట్ చేస్తున్నాము. 1 2 3. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కొంచెం హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ విశ్రుత్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కూడా అయిపోయింది అండ్ వీడియో కూడా ఎండ్కి వచ్చేసామండి. ఈ న్యూ ఇయర్ అందరికీ అంతా మంచిది కావాలి అని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.